85 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు కాగా 12 పనులు పూర్తి కాగా మిగతా వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లా పరిషత్ సంబంధించి 15వ ఆర్థిక సంఘం 2022-23 మరియు 2023-24 సంవత్సరాలకు గాను టైడ్ అండ్ మరియు అన్టైడ్ నిధుల నుండి 203 పనులు 719.81 లక్షలతో మంజూరు కాబడినవి. ఇందులో 39 పనులు 121.94 లక్షలతో పూర్తి కాగా మిగిలినవి పురోగతిలో ఉన్నవి. స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ నిధుల కింద 521.05 లక్షలతో 149 పనులు మంజూరు కాగా 99 పనులు 328.61 లక్షలతో పూర్తి కాబడి మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి. గనులు భూగర్భ శాఖ సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యం 33.08 కోట్లకు గాను ఇప్పటి వరకు 30.21 కోట్ల ఖనిజ ఆదాయం ప్రభుత్వ ఖజానాకు జమ చేయటం జరిగింది. క్వారీ లీజుదారుల నుండి జూలై 2024 నాటికి 283,83,26,000 డిఎంఎఫ్టి రుసుమును వసూలు చేయటం జరిగింది. ఇటు డిఎంఎఫ్టి నిధులను మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో గ్రామాల సంక్షేమం మరియు మౌలిక వసతుల కల్పన వంటి పనులకు వినియోగించడం జరుగుతుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 110.72 కోట్లతో 52.78 లక్షల పని దినాలను కల్పించడం జరిగింది. చేయూత పెన్షన్లో భాగంగా జిల్లాలో 2024-25 సంవత్సరానికి గాను జిల్లాలోని 1,89,839 మంది పింఛనుదారులకి 130.44 కోట్లు చెల్లించాం. బ్యాంకు లింకేజ్ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3,252 గ్రూపులకు గాను 339.83 కోట్లు రుణాలు మంజూరు చేయటం జరిగింది. 646 స్వయం సహాయక మహిళా సంఘాలకు 16.52 కోట్లు స్త్రీ నిధి రుణాలను అందించడం జరిగింది. ఖమ్మం జిల్లాలో 20 మండలాల్లో 1018 గ్రామ సంఘాల నుండి నూతన దుకాణాల సముదాయం ఏర్పాటు చేయటకు 7,445 మంది లబ్ధిదారులను గుర్తించి స్త్రీ నిధి బ్యాంకు లింకేజ్ ద్వారా రుణ సదుపాయాలను కల్పిస్తున్నాం. ప్రస్తుతం 346 నూతన దుకాణాల సముదాయాలు నెలకొల్పి 337.59 కోట్ల రుణం మంజూరు చేశాం. మహిళా స్వయం సహాయక సంఘాలచే మదిర నియోజకవర్గంలో ఇందిరమ్మ డైరీ ఏర్పాటుకు ప్రణాళికబద్ధ కార్యాచరణ చేపట్టాం. పౌర సరఫరా శాఖ సంబంధించి ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆధునిక పద్ధతుల ద్వారా రాష్ట్రంలో ఏ ప్రదేశంలో ఉండైనా నిత్యావసర వస్తువులు పొందే వెసులుబాటును పోర్టబిలిటీ ద్వారా ప్రవేశపెట్టారు. జిల్లాలో 4,11,240 మంది ఆహార భద్రతా కార్డులు కలిగిన వారికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ప్రతి నెల రేషన్ బియ్యాన్ని అందిస్తున్నాం. పశుసంవర్ధక శాఖ సంబంధించి జిల్లాలో 50,000 పునరుత్పత్తి కలిగిన పశువులకు 3.37 కోట్ల విలువ గల లింగ నిర్ధారణ గావించబడ్డ కృత్రిమ గర్భధారణ డోసులను 2.50 కోట్ల రాయితీపై రైతుల పశువులకి అందిస్తున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2 విడతలుగా 90 లక్షల ఖర్చుతో 4,75,000 పశువులు గాలికుంట టీకాలు ఇవ్వటం జరిగింది. మత్స్యశాఖకు సంబంధించి సంపదను గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో మత్స్యకారుల సంక్షేమానికి ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా 100% రాయితీపై చేప పిల్లలను చెరువుల్లో వదిలేందుకు 2023-24 సంవత్సరానికి గాను జిల్లాలో 4 రిజర్వాయర్లు 772 చెరువుల్లో 34.72 లక్షల విలువ చేసి 55.25 లక్షల చేప పిల్లలను విడుదల చేయటం జరిగింది. ప్రమాద బీమా కింద ఈ సంవత్సరం 8 మంది సభ్యులకి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా విడుదల చేయటం జరిగింది.
ఉద్యానవన శాఖ సంబంధించి ఖమ్మం జిల్లా ఉద్యాన పంటలకు అనువైన జిల్లా. జిల్లాలో 1,212 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు అవుతున్నవి. ఉద్యాన పంటల సాగులో మెలకువలను రైతులకు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. సూక్ష్మ నీటి సేద్యం డ్రిప్ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 7,525 ఎకరాలకు 1,810 లక్షల ఆర్థిక లక్ష్యమునకు గాను 436 మంది రైతులకి 1,893.20 ఎకరాలకు 201 లక్షల ఆర్థిక ప్రగతి సాధించడం జరిగింది. మార్కెటింగ్ శాఖకు సంబంధించి రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు జిల్లాలో 8 వ్యవసాయ మార్కెట్ కమిటీలను నిర్వహిస్తున్నాం. జిల్లాలోని మార్కెట్ కమిటీల ద్వారా 2024-25 సంవత్సరానికి గాను జులై మాసాంతం వరకు 26.14 కోట్ల మార్కెట్ ఫీజు వసూలు చేయటం జరిగింది. కార్మిక శాఖ సంబంధించి భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టింది మన రాష్ట్ర ప్రభుత్వం. జిల్లాలో ఇప్పటివరకు 2,49,218 మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో నమోదయ్యారు. కార్మికుల సంక్షేమంలో భాగంగా జనవరి 2024 నుండి ఆగస్టు 2024 వరకు 37,95,19,104తో 8,147 మంది కార్మికులకు ప్రసూతి సహాయం, సహజ మరణం, ప్రమాదకర మరణం, దాన సంస్కార ఖర్చులు, వివాహ కానుక, శాశ్వత అంగవైకల్యం కింద లబ్ధి చేకూర్చడమైనది. నగరపాలక సంస్థకు సంబంధించి నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధిలో ఖమ్మం నగరానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చాం. నగర సుందరీకరణలో భాగంగా రోడ్లని విస్తరింపజేసుకుని డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, జంక్షన్లు, గ్రీనరీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించుటకు కాల్ సెంటర్, వాట్సాప్, ఫేస్బుక్, ఈమెయిల్ మరియు పౌర సేవా యాప్ మొదలగు సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తున్నాం. ధరణికి సంబంధించి సమీకృత భూమి రికార్డుల నిర్వహణ వ్యవస్థల్లో భాగంగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్తో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానే దేశంలోనే అత్యుత్తమ రెవెన్యూ చట్టం రూపకల్పనకి చర్యలు చేపట్టింది. 4 గోడలు 4 మనుషుల మధ్య చట్ట రూపకల్పన చేయకుండా ప్రజా ఆమోదం, చట్టం కొరకు మేధావులు, అనుభవజ్ఞ సలహాలు, సూచనలు, మార్పులు, చేర్పుల కొరకు ప్రజల ముందు ఆగస్టు 2 నుండి ఆగస్టు 23 వరకు వెబ్ పోర్టల్లో ఉంచి సలహాలు, సూచనల ప్రకారం ఆదర్శవంతమైన రెవెన్యూ చట్టాన్ని తెస్తాం. ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వ పథకాలు అందరూ సద్వినియోగపరుచుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని కోరుతూ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను.